కోనసీమ జిల్లా పల్లంలో అందరికీ హెపటైటిస్ సి వైరస్ టెస్టులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దానికి అనుగుణంగా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వరకు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి జనాల్లో ఆందోళన కనిపించింది. ఇప్పుడు కాట్రేనికాన మండలం అదే పల్లం గ్రామంలో హెపటైటిస్ సికి సంబంధించి వైరస్ వ్యాప్తి చెందుతుందనే ప్రచారం, అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎలక్ట్ అయ్యారు. గ్రామానికి సంబంధించి పల్లం గ్రామంలో మొత్తం ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా జిల్లా నుంచి 6 టీంలు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి హెపటైటిస్ సికి సంబంధించి ఏబిసి ఈ సికి సంబంధించి కూడా టెస్టులు చేస్తున్న పరిస్థితి. అంటే మొదట ర్యాపిడ్ గా అదే కొంతమందికి ర్యాండమ్ గా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని, అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు కేసుల సంఖ్యకు సంబంధించి, అదేవిధంగా ఈ వైరస్ కి సంబంధించి విస్తరణ ఎక్కువగా ఉండడంతో దానికి అనుగుణంగా పూర్తిగా జనాలు అందరికీ పల్లం గ్రామంలో అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. శాంపిల్స్ అన్ని కూడా ఎవరైతే మొత్తం పల్లం గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి దగ్గర కూడా ఏబిసి మొత్తం కిట్లకు సంబంధించి కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్లలో వాళ్ళు బ్లడ్ కలెక్ట్ చేసి దీనికి సంబంధించి టెస్టులు చేస్తారు. దీనికి సంబంధించి విలేజ్ క్లినిక్ లో అందుబాటులో ఉన్నారు. అది సార్, అది ఏంటండి ఈ క్లినిక్, ఈ వైరస్ సంబంధించి? ఈ వైరస్ సంబంధించి సార్ ముఖ్యంగా చెప్పుకుంటే హెపటైటిస్ హెచ్బిఎస్ ఏజీ అండ్ హెచ్సివి సార్, ఈ రెండింటికి కలిపి మేము ఇంటెంటివ్ సర్వే చేసి 6 టీం మన పల్లం గ్రామానికి అంతటికి కలిపి 6 టీంలు వేసాం సార్. ఈ 6 టీములకి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి వాళ్ళు సర్వే చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం బ్లడ్ శాంపిల్ చేస్తున్నాం సార్. 2 ml చెప్పి ఇంటికి వెళ్ళి టెస్టులు చేస్తున్నాం సార్. ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము. ఈ ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి తీసుకుని మళ్ళీ అమలాపురం పట్టుకున్న ఏరియా హాస్పిటల్ పంపించి అక్కడ మళ్ళీ దీనికి ఎలిసా టెస్ట్ చేసి అక్కడ నిర్ధారణ అయిన వాళ్ళకి మేము మా గవర్నమెంట్ తరపు నుంచి మెడిసిన్స్ అవి వాడిస్తాం సార్. హెచ్బిఎస్ సార్, ఈ హెచ్బిఎస్ ఏజ్ అనేది సార్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా కానీ, ఇన్ఫెక్టెడ్ సూదులు సిరంజల వల్ల, తర్వాత ఒకరు చెమట అంటుకోవడం వల్ల, డైరెక్ట్ స్పర్శ ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది సార్. ఈ సంక్రమించిన వ్యాధి కోసం మేము టెస్టులు అవి చేయించిన తర్వాత వీళ్ళకి అందరికీ మందులు ఇచ్చి మెడిసిన్ సరిపడా మందులు ఇచ్చి వ్యాధిని తగ్గించడానికి చూస్తున్నాం సార్. ర్యాపిడ్ టెస్ట్ సార్ ఫస్ట్ మేము చేసేది. ర్యాపిడ్ టెస్ట్ అయిన తర్వాతను అమలాపురం పంపించి ఏరియా ఎలిసా టెస్ట్ చేపిస్తాం సార్. ఎలిసా టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్ మేమే సప్లై చేపిస్తాం సార్. మొత్తం ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ర్యాండమ్ గా కేవలం 2000 మందికి పై మాత్రమే ముందు టెస్టులు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్లి దాదాపు గ్రామంలో ఉన్న అందరికీ ఈ హెపటైటిస్ ఏబిసి 3 టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అంటే ఇది హెపటైటిస్ ఏబిసికి సంబంధించి కలెక్ట్ చేసిన శాంపిల్స్, అదేవిధంగా వారి బ్లడ్ ఈ దీంట్లో ఈ కంటైనర్ లో తీసుకుని ఆ టెస్ట్ ను కంప్లీట్ చేసి ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ అయితే ఎలిసా టెస్ట్ కోసం అమలాపురం పంపిస్తున్నామని వైద్య సిబ్బంది చెప్తున్నారు. అంటే ఈ 2 రకాలుగా ఉంటాయి. దీనికి సంబంధించి హెపటైటిస్ బికి సంబంధించిన కిట్ ఇది ర్యాపిడ్, అదేవిధంగా హెపటైటిస్ ఏబికి సంబంధించిన కిట్, అదేవిధంగా ఇది ఏబి, అదేవిధంగా ఈ 2కి సంబంధించిన ఈ టెస్టులు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్లకు 3కు సంబంధించి పాజిటివ్ గా తేలితే దాన్ని వాళ్ళకి ఎలిసా టెస్ట్ చేయడానికి అమలాపురం తీసుకుని వెళ్తున్నామని వైద్య సిబ్బంది చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఒకవేళ అంటే దీని ప్రభావం కనుక ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వారికి లివర్ కంప్లైంట్లు వచ్చి ఉంటే, లివర్ పూర్తిగా మరింత వైరస్ ఎక్కువగా ఉంటే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులతో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దశలోనే ఒకవేళ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో కేసుల సంఖ్య మరింత పెరగకుండా దానికి తగ్గట్లుగానే ఇటు జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా గ్రామంలో వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం దాదాపు అందరికీ కనుక ఈ హెపటైటిస్ ఏబిసి ఈ టెస్టులు కనుక కంప్లీట్ అయిపోతే కనుక వారికి ఒకవేళ ముందుగా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారికి ట్రీట్మెంట్ అందించడం, అదేవిధంగా వారికి సంబంధించి దానికి తగ్గట్టుగా మెడిసిన్ అందించడం, వ్యాధిని మరింత ఎక్కువగా పెరిగే అవకాశం లేకుండా, ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా వెళ్లే అవకాశం లేకుండా ముందుగానే ఎవరైతే దీనికి సంబంధించి వైరస్ తో ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి వారికి ట్రీట్మెంట్ అందించడం, దానికి తగ్గట్టుగా మెడిసిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాష్ తో సాయి సుధీర్, ఎన్టీవీ, పల్లం గ్రామం నుంచి.